అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జాహ్నవి కళ్యాణం. రచన ఉమాబాల చుండూరు గారు. పొద్దున 9 లైబ్రరీలోకి వెళ్ళి తన సీట్లో కూర్చుని హ్యాండ్ బ్యాగ్లో నుంచి తాళం చెవి తీసి టేబుల్ డ్రా ఓపెన్ చేసి అక్కడ ఉన్న డస్టర్ క్లాత్ తీసుకొని టేబుల్ తుడిచి ఇంకో అరలో నుంచి ల్యాప్టాప్ తీసి అది కూడా తుడిచి ఓపెన్ చేసింది జాహ్నవి. ఇంతలో ఫోన్ మోగితే తీసి, అమ్మా, జాగ్రత్తగానే వచ్చాను, నువ్వు టైంకి మందులు వేసుకుని తిను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మణిప్రభ, సోమశేఖరం గార్లకి జాహ్నవి పెద్ద కూతురు. తరువాత శ్రీకరి, ఆదిత్య. సోమశేఖరం గారు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఊళ్ళో తండ్రి ఇచ్చిన ఇల్లు అమ్మి తన సేవింగ్స్కు తోడు కొంచెం లోన్ తీసుకొని చిన్న ఇల్లు ఏర్పరచుకున్నారాయన. ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వాళ్ళు ఉండగా 2 గదులు ఒక చిన్న కుటుంబానికి అద్దెకి ఇచ్చారు. ఇంటి లోన్ అయితే తీర్చారు కానీ కూతురు పెళ్ళి, మిగతా 2 పిల్లల బాధ్యతలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆయన పీఎఫ్ తప్పితే ఏమీ రాదు. ఇంటి దగ్గరే కొంతమంది పిల్లలకి ట్యూషన్స్ చెబుతూ ఉంటారు. జాహ్నవి డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ చదివింది. శ్రీకరి ఇప్పుడు 10వ తరగతి, ఆదిత్య 8 చదువుతున్నాడు. జాహ్నవికి డిగ్రీ అవగానే సిటీలో సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్గా ఉద్యోగం వచ్చింది. ఇంకా చిన్నదే కాబట్టి ఇంకో 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేద్దామని ఆలోచన ఇంట్లో వాళ్ళది. పిల్లల్ని చాలా పద్ధతిగా, సంస్కారంతో పెంచారు. అసలు ఈ రోజుల్లో పిల్లల్లా ఉండదు జాహ్నవి. చాలా ఒద్దికగా తన పని తను చేసుకుని వెళ్ళిపోయే మనస్తత్వం. ఎక్కువ తక్కువ మాట్లాడదు. ఇంకా ఉద్యోగం కూడా నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చే లైబ్రరీలో కాబట్టి ఇంకా హాయిగా ఉంది జాహ్నవికి. ఒక్కొక్కళ్ళు లైబ్రరీలోకి రావటం మొదలయ్యింది. జాహ్నవి సెంట్రల్ లైబ్రరీలో లేడీస్ వింగ్లో లైబ్రేరియన్గా చేరి 3 నెలలయ్యింది. బస్ ఎక్కి బయలుదేరి వచ్చేసరికి 9 అవుతూ ఉంటుంది. ఒక్కోసారి 9 దాటుతుంది. బస్ లేటుగా రావటమో దిగాక నడుచుకుంటూ రావటంతో ఎక్కడో కొద్దిగా ఆలస్యమవుతుంది. ఆ రోజు చాలా కంగారు పడిపోతుంది జాహ్నవి. అక్కడ ఎవ్వరూ ఏమీ అనకపోయినా ఏదో టెన్షన్గా, తప్పు చేసినట్లుగా ఉంటుంది. ఇంతలో 2 లేడీ హెల్పర్స్ వచ్చారు. ఒకళ్ళు కింద నేలంతా చీపురుతో శుభ్రం చేస్తే ఇంకొకళ్ళు ఆ రోజు దినపత్రికలన్నీ తెలుగువి ఒకచోట, ఇంగ్లీష్వి ఒకచోట నీట్గా సర్ది ఒక గుడ్డ తీసుకొని పుస్తకాల ర్యాక్లు, మిగిలిన ఫర్నిచరు తుడుస్తూ ఉంటారు. తరువాత అక్కడున్న ఫ్లాస్క్ కడిగి బయట నుంచి టీ తెచ్చి అక్కడున్న స్టాఫ్కి ఇచ్చి వాళ్ళు తీరికగా తాగటంతో వాళ్ళ పని అయిపోతుంది. ఇంకా ఎక్కడో చాటున కూర్చుని గుసగుసలాడుకోవటం, ఫోన్లు మాట్లాడుకోవటంతోనే సరిపోతుంది. జాహ్నవి కొత్తగా వచ్చిన బుక్స్ ల్యాప్టాప్లో ఎంటర్ చేయటం, రాని వాటిని ఫాలో చేయటం, కొత్త వాటికి ఇండెంట్ పెట్టడం, అప్రూవ్ అయిన ఇండెంట్లోని పుస్తకాలు ఆర్డర్ ఇవ్వటం, పాడైన పుస్తకాలు, పాత పుస్తకాలు తిరిగి నీట్గా బైండింగ్కి ఇవ్వటం లాంటి పనులు చేస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు తన పనేదో తను చేసుకుంటూ ఉంటుంది. లంచ్ టైంలో కాస్త టైం ఉంటే న్యూస్ పేపర్ తిరగేస్తుంది. పనివేళలో ఎప్పుడూ ఏ పేపర్ కానీ పుస్తకం కానీ కన్నెత్తి చూడదు. అంతా సజావుగా సాగిపోతుంది. కానీ ఈ మధ్య చిన్న సమస్య ముళ్ళులా గుచ్చుతోంది జాహ్నవికి. ఎవరికి చెప్పుకునే అంత సమస్య కాదు, అలా అని సర్దుకుపోయే విషయం కాదు. అదే లైబ్రరీ హాల్లో మగవాళ్ళకి వేరే వింగ్ ఉంది. ఏదో మధ్యలో 2-3 పుస్తకాల ర్యాక్లు అడ్డంగా ఉంటాయి కానీ అంతా ఒకటే పెద్ద హాలు. వేరే వేరే ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మగవాళ్ల సెక్షన్లో ఉండే లైబ్రేరియన్ పేరు వినోద్ కుమార్. 1 నెల రోజుల నుంచి ఏదో పని వంకతో జాహ్నవి దగ్గరికి రావటం, తన టేబుల్ ముందు కూర్చోవటం, అనవసరమైన డౌట్స్ అడగటం చేస్తున్నాడు. పక్కనే నిలబడి తనకి కొన్ని పనులు రావటం లేదని గైడ్ చేయమని అడుగుతూ ఉంటాడు. జాహ్నవి ర్యాక్ ముందు నిలబడి ఎవరో అడిగిన పుస్తకం కోసం చూస్తుంటే అక్కడికి వచ్చేస్తాడు ఏదో వంకతో. అక్కడ నిలబడితే వాళ్ళిద్దరూ బయట వాళ్ళకి కనపడరు. జాహ్నవికి భయం వేసి గబగబా తన సీట్కి వచ్చేస్తుంది. ఇంకా లంచ్ అయ్యాక హాయిగా కాసేపు పేపర్ చూసే భాగ్యం కూడా జాహ్నవికి ఉండటం లేదు ఈ మధ్య. వినోద్ తను తొందరగా తినేసి వచ్చి జాహ్నవి దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి జాహ్నవి ఇంకా తింటూ ఉండగానే వచ్చేస్తున్నాడు. జాహ్నవికి అతను ముందు తినటం మొహమాటంగా ఉండి అతను రాగానే తినకుండా బాక్స్ మూసేస్తుంది. అయ్యో తినండి అంటాడు కానీ కదలడు. అతను అలా తన ముందు కూర్చుంటే ఎవరు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటుంది జాహ్నవి.
ఒకటి రెండు సార్లు అక్కడ పనిచేసే ఇద్దరు లేడీస్ అన్నారు కూడా, ఏందయ్యా వినోదు, బయటకు పోయి సిగరెట్టు కాల్చి లేటుగా వచ్చేవాడివి, ఈ మధ్య జల్దీ వచ్చేస్తున్నావు అని. దానికి అతను, సిగరెట్టు కాల్చటం ఎప్పుడో మానేశాను. జాహ్నవి గారు కొత్తగా వచ్చారు కదా, ఆవిడకి మన లైబ్రరీలో తెలియని విషయాలు చెప్తున్నా అనేవాడు. సాయంత్రం లేడీస్ వింగ్ తొందరగా మూసేసేవారు. ఆడవాళ్లు వచ్చేది 11 గంటల నుండి 4:30 వరకే. 5 గంటలకల్లా ఇంటికి బయలుదేరేది జాహ్నవి. ఒకరోజు బస్టాప్లో బస్ కోసం నిలబడి ఉండగా వచ్చాడు వినోద్. హాయ్ అని పలకరించి, ఈరోజు పర్మిషన్ తీసుకుని వచ్చాను, కాఫీ తాగుదాం రండి అన్నాడు. జాహ్నవి, వద్దండి, నేను వెళ్ళిపోవాలి అంటే, రోజు వెళ్ళే ఇల్లే కదండి, ఒక కప్పు కాఫీ తాగుదాం పదండి అన్నాడు. ఇంతలో జాహ్నవి ఎక్కే బస్ రావటంతో జాహ్నవి చెటుక్కున బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే బస్సు స్టార్ట్ అవటంతో బతుకు జీవుడా అనుకుంది. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా విసిగించేవాడు. జాహ్నవికి ఇబ్బందిగా ఉన్నా ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయమంటారు. తన ఉద్యోగం తన కుటుంబానికి ఎంత అవసరమో జాహ్నవికి తెలుసు. అందుకని మౌనంగానే ఈ బాధని సహిస్తుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తల్లి ఇచ్చిన కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాక తల్లికి కూరలు తరిగి ఇవ్వటం లాంటి చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తుంది జాహ్నవి. అన్నం తిన్నాక అమ్మా నాన్నతో కాసేపు మాట్లాడి పడుకుంటుంది. మర్నాడు లైబ్రరీకి వెళ్ళాక ఒక 10 నిమిషాలకి పురుషుల విభాగంలో చిన్న అలజడి వినపడింది. ఎవరో పెద్దాయన వినోద్ని ఏదో అడుగుతున్నాడు. వినోద్ ఏదో అంటున్నాడు. పెద్దాయన ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు. చివరికి ఆ పెద్దాయన గట్టిగా, నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు. జనం మూగారు. ఈ లోపులో జాహ్నవి వాష్రూమ్కి వెళ్ళింది. బయటకు వచ్చేటప్పటికి సరిగ్గా ఆ పెద్దాయన ఎంట్రన్స్ నుండి బయటకు వెళ్ళబోతున్నాడు విసురుగా. జాహ్నవికి ఎందుకు అనిపించిందో సార్ సార్ అని పిలిచింది. ఆయన ఆగాడు. దగ్గరికి వెళ్ళి, సార్, నేను లేడీస్కి సంబంధించిన వింగ్లో పనిచేస్తున్నాను, మీకు నేను ఏదైనా హెల్ప్ చేయగలనా అని అడిగింది. ఆయన తన కళ్ళజోడులో నుంచి తేరిపార చూసి, చేయగలిగితే చేస్తారా అని అడిగాడు. మీరు చెప్పండి, ఈ లైబ్రరీకి సంబంధించినది అయితే తప్పకుండా చేస్తాను అంది. అయితే నాకు 13 ఏళ్ల క్రితం ఒక న్యూస్ పేపర్లోని ఒక ప్రకటన కావాలి. తారీఖు 20 ఫిబ్రవరి 2008. అది కూడా చాలా చాలా అవసరం. అతను వెతికి ఇవ్వలేడట. అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఎక్కడో ఉన్నాయి, నాకు తెలీదు, పైగా డస్ట్ పడదు, కావాలంటే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి అంటున్నాడు. నాకు అది చాలా అవసరం. నేను దాని గురించి యుఎస్ నుండి వచ్చాను. ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అనుకుంటున్నాను అన్నాడు జాహ్నవిని చూస్తూ. మీరిక్కడే ఉండండి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి యాదమ్మని తీసుకుని చేతిలో తాళం చెవుల గుత్తితో వచ్చింది జాహ్నవి. రండి సార్ అని ఆయనను పిలిచి 2 అంతస్తులు ఎక్కి మేడ మీదకి తీసుకువెళ్ళింది. యాదమ్మ ఒక రూమ్ తలుపు తాళం తీసింది. అంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తే వెలగలేదు. కిటికీ తలుపులు తీసింది. అప్పుడు వెలుగు వచ్చింది. అక్కడ ర్యాక్స్ నిండా పాత వార్తాపత్రికలు ఉన్నాయి. నిజంగానే దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాయి. ఆయన చూస్తూ, అయ్యో, చాలా కష్టమేనమ్మా, కానీ నాకు చాలా అవసరం, నేను వెతుకుతానమ్మా, మీరు అక్కడ కూర్చోండి అన్నాడు. జాహ్నవి పర్వాలేదులేండి అంటూ చున్నీతో ముక్కుకి అడ్డుగా కట్టుకుంది. యాదమ్మ చీర కొంగు అడ్డు పెట్టుకుంది. ర్యాక్లకి ఏ సంవత్సరం పేపర్లో చిన్న కాగితం మీద రాసి అతికించి ఉంది. తెలుగు పేపర్ పేరు చెప్పటంతో ఆ సంవత్సరం పేపర్ కట్టలని వెతకటం మొదలు పెడితే ఒక 20 నిమిషాల తర్వాత దొరికాయి. మళ్ళీ అందులో ఫిబ్రవరి నెల కోసం ఇంకో 20 నిమిషాలు వెతికారు. ఆ నెల వార్తాపత్రికలను ఆయన టేబుల్ మీద పెట్టి వెతుకుతుంటే జాహ్నవి సహాయం చేసింది. మొత్తానికి 20వ తారీఖు పేపర్ దొరికింది. ఆయన సంతోషంగా ఆ పేపర్ తీసి కళ్ళజోడు సవరించుకొని అన్ని పేజీలు తిప్పి చూశారు. ఆయనకి కావలసింది దొరకగానే సంతోషంగా ఫోన్ తీసి తనకు కావలసిన విషయాన్ని ఫోటో తీసుకున్నాడు. తరువాత పేపర్ మూసేసి, అమ్మ, అన్ని పేపర్సు నేనే పెట్టేస్తాను ర్యాక్లో, ఈ ఒక్క పేపర్ ఈ కట్టపైన పెడతాను, మళ్ళీ అవసరం వస్తే వాడుకోవటానికి అని. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చేసిన ఈ సహాయం నాకు ఎంతో విలువైంది అంటూ జేబులో నుంచి 500 రూపాయలు తీసి ఇవ్వబోతే జాహ్నవి పక్కకి తప్పుకొని, తనకి ఇవ్వండి ఇస్తే అంది యాదమ్మని చూపిస్తూ. ఆయన యాదమ్మకి ఇచ్చి, ఇంట్లో పిల్లలకి ఏదైనా కొని తీసుకువెళ్ళమ్మా, ఇది నేను సంతోషంగా ఇస్తున్నాను అన్నాడు. యాదమ్మ భయంగా జాహ్నవిని చూసింది. జాహ్నవి
తీసుకో అని కళ్ళతో చెప్తే తీసుకుని నమస్కారం పెట్టింది ఆయనకి. యాదమ్మ మళ్ళీ రూమ్కి తాళం వేయగా ముగ్గురు కిందకి వచ్చారు. ఆయన వెళ్ళబోతూ, చాలా థ్యాంక్స్ అమ్మా, నీలాగా ఓపికతో సహాయం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు, గ్లాడ్ బ్లెస్ యూ అని జాహ్నవి తల మీద చెయ్యి వేసి వెళ్ళిపోయాడు. జాహ్నవి యాదమ్మ వాష్రూమ్కి వెళ్ళి చేతులు బాగా కడుక్కొని తమ సీట్లకు వెళ్ళారు. ఇది జరిగిన ఓ నెల రోజులకి జాహ్నవి లైబ్రరీకి వచ్చేశాక జాహ్నవి ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది. కారులో నుంచి ఒక ఆయన దిగి గేటు తీసుకుని సందేహంగా ఇంట్లోకి వెళ్ళారు. వసారాలో పడక కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న సోమశేఖరం గారు అలికిడి విని పేపర్ తీసి లేచి నిలబడ్డారు. వచ్చిన ఆయన, నమస్తే అండి, నా పేరు శంకరనారాయణ, మీతో మాట్లాడవచ్చా అన్నారు. వెంటనే సోమశేఖరం గారు, అయ్యో రండి రండి అని అక్కడున్న కుర్చీని చూపించి కూర్చోమన్నారు. ఆయన కూర్చొని ఇచ్చిన మంచినీళ్లు తాగి, నేను యుఎస్ నుండి వచ్చాను, చాలా వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్ళి అయ్యి యుఎస్లో స్థిరపడింది, నేను పిల్లలు చిన్నప్పుడే వెళ్ళాను అక్కడికి, అక్కడ గ్రీన్ కార్డు కూడా ఉంది. ఇక్కడ నేను 13 ఏళ్ల క్రితం కొండాపూర్లో ఒక 500 గజాల స్థలం కొన్నాను. అప్పటికి అక్కడ కొండలు గుట్టలు ఉండేవి. అప్పట్లో 25 లక్షలకి కొన్నాను. నాకు ఇక్కడ కూడా వ్యాపారాలు ఉన్నాయి. మా ఆవిడ ఇక్కడికి వచ్చేద్దామని అంది. నాకు కూడా వచ్చేయాలనిపించింది. మా అబ్బాయి కూడా సరే అన్నాడు. ఇక్కడ ప్లాట్స్ ఉన్నా మా అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టుకుందామని మా ప్లాట్లో ఇల్లు మొదలుపెట్టాం. ఇంతలో ఇంకెవరో వచ్చి అది తాము కొన్నామని పేపర్స్ చూపించారు. ఇప్పుడు అక్కడ స్థలం కోట్లలో ఉంది. నేను కొన్నప్పుడు అగ్రిమెంట్ చేసిన లాయర్ ఇప్పుడు లేరు. కొత్త లాయర్ దగ్గరికి వెళితే అప్పట్లో పేపర్లో ఫలానా స్థలం ఫలానా వ్యక్తి కొంటున్నట్లు ప్రకటించిన ప్రకటన ఉంటే మీరే ముందు కొన్నట్లు ప్రూఫ్ ఉంటుంది. ముందు ఎవరు కొన్నారు అన్నది కావాలి అని చెప్పారు. 13 ఏళ్ల నాటి పేపర్ ఎక్కడ దొరుకుతుంది? ఎవరో సలహా ఇస్తే మీ అమ్మాయి పనిచేసే లైబ్రరీకి వెళ్ళాను. నిరాశతో వెనక్కి వస్తున్న నాకు అదృష్టవశాత్తు మీ అమ్మాయి సహాయం చేసింది. నేను ఆ స్థలం కొంటున్నానని అభ్యంతరం ఉన్నవాళ్లు చెప్పమని ఇచ్చిన ఆ ప్రకటన దొరికింది. ఆ ప్రూఫ్ వలన నా స్థలం నాకు వచ్చింది. మీ అమ్మాయి చేసిన సహాయం చాలా విలువైనది. మీ అమ్మాయికి అక్కడే కృతజ్ఞతలు చెప్పాను. కానీ ఎంత వివరంగా మాట్లాడలేను కదా. ఇంటికి వచ్చి చెప్దామని వచ్చా. అమ్మాయి ఇంట్లో ఉండదని తెలుసు. అందుకే తీరిక చేసుకుని మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చాను. నిజంగా ఎంత ఓపిక ఉన్న అమ్మాయండి, ఎంత సంస్కారవంతంగా పెంచారు అన్నారు చేతులు జోడించి. అయ్యో తన పని అదే కదా, భలేవారే మీరు అన్నారు సోమశేఖరం గారు. పోతే ముఖ్యంగా మీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటంటే మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవాలని మా కోరిక. మా ఇంట్లో కూడా చెప్పాను. మా అబ్బాయి నేను చెప్పాక ఆ లైబ్రరీకి వెళ్ళి మీ అమ్మాయికి తెలియకుండా 2-3 సార్లు చూశాడు. మా అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు. మా ఆవిడకి నేను ఎంత చెప్తే అంత. మీరు మీ అమ్మాయితో కూడా చెప్పి తనకి కూడా ఇష్టమైతేనే ముందుకు వెళదాం, లేకపోతే ఇంతటితో వదిలేద్దాం. మీరు ఆలోచించుకొని చెప్తే మా ఆవిడని అబ్బాయిని తీసుకుని వస్తాను అన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఈ ఇల్లు తప్ప నాకంటూ ఏమీ ఆస్తి లేదు. మిగిలిన 2 పిల్లలు చిన్నవాళ్ళు. మేము మీ స్తోమతకి తగిన వాళ్ళం కాదు. ఒక 2 ఏళ్లలో మాకు తగిన సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేద్దామని ఉంది అని సోమశేఖరం గారు సందేహంగా అంటూ ఉండగానే శంకరనారాయణ గారు అందుకొని, స్తోమత అంతస్తు మాకు ప్రధానం కాదు. బాధ్యతగా ప్రేమగా ఉండే సంస్కారవంతమైన అమ్మాయి కావాలి మాకు. మా దగ్గర మాకు సరిపడా ఉంది. మాకు వేరే వాళ్ళ దగ్గర నుండి డబ్బు ఆశించే అవసరం లేదు. ఎందుకో మీ అమ్మాయి చేతుల్లో మా కుటుంబాన్ని పెట్టాలని ఉంది. మీ గురించి మీ భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు. మీ అమ్మాయి మా కోడలైతే లాభపడేది మేము. అందుకే మీకు 100% స్వేచ్ఛ ఉంటుంది ఈ విషయంలో. మీరు నో చెప్పినా మేము ఏమీ అనుకోము. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని హామీ ఇస్తున్నాము. కానీ మీ నుండి ఆశాజనకమైన సమాధానం రావాలని నా ఆశ. ఇదిగో నా కార్డ్ అని ఆయన తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయారాయన. సోమశేఖరం గారు చాలాసేపు ఒకలాంటి షాక్లో నిశ్శబ్దంగా ఉండిపోయారు. కలో నిజమో అర్థం కాని పరిస్థితి. ఒప్పుకుంటే తప్పు నిర్ణయమా, కాదంటే తప్పు నిర్ణయమా అన్న డోలాయమాన పరిస్థితి. తన కూతురు చేసిన ఒక చిన్న పనికి ఇంతటి ప్రతిఫలం ఇచ్చాడా దేవుడు అని ఆశ్చర్యపడిపోయారాయన. విషయం విని తెల్లబోయింది జాహ్నవి.
తను ఆ సంఘటన చాలా మామూలుగా తీసుకొని ఎప్పుడో మర్చిపోయింది. కానీ ఇలా మళ్ళీ తన ముందుకు రావటం ఆశ్చర్యంగా ఉంది. సోమశేఖరం గారు ఒక్కటే చెప్పారు. నీ ఇష్టమమ్మా, నీకు ఇష్టమైతేనే ఇది జరుగుతుంది. నీ జీవితం ఇది, మేము ఏ మాట ఇవ్వలేదు. నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు. జాహ్నవి, నాన్న, నేను నిర్ణయం తీసుకునే ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి. నాకు చాలా సందేహాలున్నాయి. మాట్లాడాక గాని నేను ఏ విషయం చెప్పలేను అంది. అలాగే అమ్మా, వాళ్ళ ముగ్గురిని మన ఇంటికి రమ్మనమందాం వచ్చే శనివారం. ఆ రోజు నీకు సెలవు కదా, నువ్వు ఆ రోజు అతనితో మాట్లాడు. నీకు నచ్చితేనే మనం ఓకే అందాం. నాకెందుకో తండ్రి మాటకి గౌరవం ఇచ్చి నీకు తెలియకుండా చూసి ఒప్పుకున్నాడంటే అతను మంచి అబ్బాయేమో అనిపిస్తుంది అన్నారు. సరే నాన్న, మీ ఇష్టం అంది జాహ్నవి. సోమశేఖరం గారు శంకరనారాయణ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఆ మాటకే ఉబ్బి తబ్బిబ్బైపోయారు. శనివారం సాయంత్రం శంకరనారాయణ గారు కొడుకు భార్యతో జాహ్నవి ఇంటికి వచ్చారు. కొడుకు శివచరణ్ని అందరికీ పరిచయం చేశారు. శంకరనారాయణ గారి భార్య జాహ్నవిని చూసి కొడుకు పక్కన జాహ్నవి చాలా బాగుంటుందని మనసులోనే మురిసిపోయింది. ప్రేమతో భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరినీ బయటకు వెళ్ళి మాట్లాడుకోమన్నారు. అవసరం లేదు, మేమిద్దరం ఎప్పుడో మాట్లాడేసుకున్నాం అన్నాడు శివచరణ్ నవ్వుతూ. ఈసారి అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు ఆశ్చర్యంతో. సోమశేఖరం గారు అవునా అన్నట్లు కూతురు వైపు చూశారు. కూతురు అవునన్నట్లు నవ్వుతూ తల ఊపింది. 3 రోజుల క్రితం జాహ్నవి లైబ్రరీలో ఉండగా ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మాట్లాడాడు శివచరణ్. తనెవరో చెప్పి సాయంత్రం పర్సనల్గా కలవాలని ఉందన్నాడు. జాహ్నవి సరేనంది. సాయంత్రం జాహ్నవి బయటకు వచ్చే టైంకి బయట వెయిట్ చేసి తన కారులో ఎక్కించుకొని కాఫీ డేకి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తన గురించి అంతా చెప్పాడు. జాహ్నవి సందేహాలని అడగమన్నాడు. జాహ్నవి తన కుటుంబ పరిస్థితి, తన బాధ్యతలు అన్నీ వివరంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులని, తమ్ముడిని, చెల్లెల్ని అలా వదిలేయలేనంది. దానికి శివ ఒక్కటే చెప్పాడు. చూడండి, నేను శాశ్వతంగా ఇండియాలో ఉండిపోదామని వచ్చాను. అమ్మా నాన్నగారి కోరిక కూడా అదే. ఇక మీ బాధ్యతలంటారా, వాటికి నేనెప్పుడు అడ్డురాను సరికదా. నాకు వీలైన సాయం నేను చేస్తాను. మీ స్వాభిమానాన్ని గౌరవిస్తాను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు నాకు నచ్చారు. మీరు మీ పేరెంట్స్నే కాదు, మమ్మల్ని చూసుకోవాలి. మా కుటుంబ బాధ్యత కూడా మీ చేతుల్లో ఉంది. మీకు ఇష్టమైతేనే నేను మా అమ్మా నాన్నలతో మీ ఇంటికి వస్తాను, లేకపోతే ఇక్కడి నుండే స్నేహంగా విడిపోదామన్నాడు. జాహ్నవి అతడు మాట్లాడే విధానానికి ముగ్ధరాలయ్యింది. అతని మీద విశ్వాసం కూడా కలిగింది. జాహ్నవి అంగీకారం అప్పుడే ఆమె మొహంలో తెలిసిపోయింది శివకి. ఇద్దరికి మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగాక జాహ్నవి బస్సు ఎక్కే వరకు ఉండి వెళ్ళిపోయాడు శివచరణ్. జాహ్నవి అంగీకారంతోనే మీ ఇంటికి వచ్చాం ఇప్పుడు అన్నాడు శివ నవ్వుతూ. ఇకనేం శుభం అన్నారు శంకరనారాయణ గారు నవ్వుతూ. సోమశేఖరం గారి మొహంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగా సహనం, ఓర్పు ఉన్న అమ్మాయి ఏ ఇంటికైనా కోడలుగా రావాలనుకుంటారు. అలాంటి అమ్మాయి గనక ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. అదే ఈ కథలోని రచయిత చాలా చక్కగా వివరించారు కదా. ఈ కథను రచించిన వారు ఉమాబాల చుండూరు గారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.